నిన్న 'పృథ్వీ' అలాగే 'ప్రేరణ' విషయంలో ఎలా అయితే అన్యాయం జరిగిందో, ఈరోజు 'నిఖిల్' విషయంలో అదే జరిగిందా అంటే, ఇక్కడ మ్యాటర్ ఏంటంటే నిఖిల్‌కి కొంత దురదృష్టం ఎదురైందని చెప్పొచ్చు. జరిగిన విషయం ఏంటి? టికెట్ టు ఫినాలేలో రోహిణి, అవినాష్, నిఖిల్ ముగ్గురు కంటెండర్స్‌గా నిలిచారు. ఎప్పుడైతే రోహిణి, అవినాష్ ఉన్నారో అంటే యాక్చువల్లీ జరిగిన అన్ని టాస్క్‌లో 1, 2 మినహాయించి ఏ టాస్క్ అయినా సరే నిఖిల్ నంబర్ 1. టాస్క్ కింగ్ అనేది 'బిగ్ బాస్ బాద్‌షా' ఇలాంటివన్నీ ఉన్నాయి తనకి పేరు. నిన్న తేజ కూడా అదే మాట అన్నాడు. ఇంక నాకు టాప్ 5 కనబడుతున్నాడు ఎదురుగుండగా అని చెప్పేసి. సరే అది పక్కన పెట్టేస్తే, ఇవన్నిటిని తారుమారు చేస్తూ అవినాష్ టికెట్ టు ఫినాలే గెలిచాడు. అది ఎలా సాధ్యపడింది? అయితే నిన్నటి గేమ్‌లో కనుక మనం చూసినట్టయితే, జారుడు గేమ్‌లో మొత్తం బొటన వేలు అంటే రైట్ లెగ్ బొటన వేలు చిట్లిపోయింది నిఖిల్‌కి. చాలా పెద్ద దెబ్బ తగిలింది. అది ఏది గూడా 'బిగ్ బాస్' మనకు చూపించలేదు. అదేమి చాలా సేపు బ్లడ్ కారింది. మెడికల్ రూమ్‌కెళ్ళాడు. సో, దానివల్ల తను ఆడలేని పరిస్థితి వచ్చింది అనేసి మనకి తెలుస్తుందనమాట. అయితే మొత్తానికైతే మాత్రం నిఖిల్ గెలవాల్సిన గేమ్‌లో అవినాష్ గెలిచాడు. టికెట్ టు ఫినాలే రేస్‌కి వెళ్ళాడు. యాక్చువల్లీ ఇది టికెట్ టు ఫినాలే గనుక నిఖిల్ గెలిచుండుంటే స్ట్రెయిట్ అవే పృథ్వీ ఎళ్ళిపోయేవాడు టాప్ 5లోకి. కానీ ఇప్పుడు మళ్ళీ 'బిగ్ బాస్' వాళ్ళు రోహిణిని గాని, ఎవరినో ఒకళ్ళని పంపించడం కోసం చేస్తున్నారు. యాక్చువల్లీ అందరిని సమానంగా చూస్తే బానే ఉంటుంది. కానీ 'బిగ్ బాస్' వాళ్ళు ఎక్కువగా వైల్డ్ కార్డ్స్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అదెందుకో తెలియటం లేదు.